ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం విజ్ఞాం ప్రయచ్చ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క 3 గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడిగా మారబోతున్నారు. బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా మారుతుంది. గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా గోచార చక్రవశాత్తు ప్రధానంగా ధనుస్సు రాశిలో అంతా కూడా చతుర్గ్రహ కూటమి జనవరి 1వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బుధ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగతోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభమవుతుంది. జనవరి 15వ తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు. ప్రధానంగా అక్కడంతా కూడా చూసుకుంటే జనవరి 15వ తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది. ప్రధానంగా శుక్రుడు, బుధుడు, అంగారకుడు, సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది. మరియు ఫిబ్రవరి 23 తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు 5 గ్రహాలన్నీ కూడా ఈ 5 గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి 23 ఆ తారీఖులో అంతా కూడా 2026లో. ప్రధానంగా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి, త్రిగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి అంతా కూడా గోచారరీత్యా ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటికి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మేషాది ద్వాదశ రాశులకి ఈ విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు, ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు కానీ, శ్రమతో కూడిన సంపాదన కానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రథమార్థంలో జనవరి నుంచి ఏప్రిల్ 28వ తారీఖు దాకా, తర్వాత నుంచి ఏప్రిల్ 28వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు, బుధాదిత్య యోగంలో మార్పు, సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు తర్వాత నుంచి మీకు అంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు. తద్వారా రాజయోగంగా మారుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు, రాహు, కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి కానీ, రాజయోగ కారణం కానీ, ధనయోగాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కారకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు, ధనయోగాలు, విపరీత రాజయోగాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున గోచారరీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా 2026లో రాజయోగం వచ్చే విధంగా మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే సూచనప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి. ఆవునితో దీపారాధన చేయండి. బెల్లం నివేదనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు, వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం 3 సార్లు కానీ 11 సార్లు కానీ వినడం కానీ చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ 14వ తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం. తద్వారా మీకు పరిష్కారం అందుతుంది. వీడియో అంతా కూడా చూడండి, మీకంతా కూడా షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం. ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము, వాటి ప్రభావం అంతా కూడా, దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. సింహరాశి జాతకులకి గోచారీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగంలో ప్రధానంగా శనీశ్వరుడు, రాహు, అంగారకుడు మరియు ప్రధానంగా చూసుకుంటే కేతువు, బృహస్పతి యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తుంది. అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా సింహరాశి జాతకులకంతా కూడా శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా ఆశ మీద అష్టమ దృష్టి అంతా కూడా పడుతుంది. ప్రధానంగా ఈ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం అంతా కూడా ఉంది కావున మీకంతా కూడా ఈ ప్రభావం నుంచి బయటపడడానికి శనీశ్వరుడు ప్రీతికరంగా జపము, హోమాది కార్యక్రమాలు మరియు తిలదానం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి కలుగుతా ఉంది. ప్రధానంగా మీకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి బృహస్పతి అంతా కూడా ఏకాదశ స్థానంలో సంచారం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది. విశేషమైన రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా ప్రథమార్థంలో అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి, వివాహం కాని వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. జనవరి 15వ తారీఖు నుంచి ఇక్కడ చతుర్గ్రహ కూటమి ప్రభావం వల్ల మీ జీవితంలో అనుకోని మార్పులంతా కూడా చూస్తూ ఉంటారు. తద్వారా మీకంతా కూడా విచిత్రమైన ఫలితాల నుంచి మీకంతా కూడా అనుకోనికుండా మీకంతా కూడా ధన ప్రవాహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకంలో ఉండే గ్రహదోషాలంతా కూడా ఆచరించాలి. ఈ ఫలితాలు పొందాలి అంటే బృహస్పతి రాజయోగ కారణంగా మారినా కానీ మీ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించి ఈ గ్రహస్థితి అనుకూలత అంతా కూడా మనకి జరగాలి. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా ఆచరించాలి. తద్వారా రాజయోగ సిద్ధి అంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ప్రతినిత్యం కూడా త్రిసూక్త పారాయణం అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో అంతా కూడా ఆచరించడం ప్రధానంగా మీకంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బ్రాహ్మణత్వం ప్రీతికరంగా ప్రధానంగా కూష్మాండ దానం అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి ప్రతినిత్యం కూడా అమావాస్య వేళల్లో కానీ ఈ యొక్క అష్టమి విధుల్లో కానీ ప్రధానంగా బ్రాహ్మణత్వం అంతా కూడా దత్తాత్రేయ స్వరూపంగా మహావిష్ణు స్వరూపంగా భావించి గురువారం, శుక్రవారం, శనివారం రోజుల్లో ఈ దానాన్ని అంతా కూడా చేయండి. శనీశ్వరుడికి, రాహువుకి మరియు శుక్రుడికి, బృహస్పతికి మరియు కేతు భగవానుడికి అంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఈ జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించి బ్రాహ్మణత్వం అంతా కూడా ఈ యొక్క ఆ గ్రహాలకు ప్రీతికరమైన ధాన్యాలంతా కూడా దానం చేయడం వల్ల శనీశ్వరుడికి నల్ల నువ్వులు దానం చేయాలి, రాహువుకేమో మినువులు దానం చేయాలి, కేతువుకేమో ఉలువలు దానం చేయాలి, శుక్ర భగవానుడికేమో బొబ్బర్లు దానం చేయాలి, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేయాలి. తద్వారా ఈ సంవత్సరంలో ఈ గ్రహాలకంతా కూడా సంపూర్ణ నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి, రాజశ్యామల యజ్ఞాతి వ్రతాలు ఆచరించిన వాళ్ళకి, సింహరాశి జాతకులకి విశేషంగా ఈ జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన, పరమేశ్వర ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. రాజ్య సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది. మే 15వ తారీఖు నుంచి ఆగస్టు 28వ తారీఖు దాకా విశేషమైన పుణ్యప్రాప్తితోటి అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. అనుకోని విధంగా మీకంతా కూడా ఆకస్మికంగా ధన ప్రవాహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ఆర్థికంగా మంచి పొజిషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.